ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. ఈరోజు పెసరపప్పు, మెంతెం కూర, ఉల్లిగడ్డతో కర్రీ. మొదట పావు కేజీ పెసరపప్పుని తీసుకొని ఇది వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించుకొని పెట్టుకోవాలి. ఒక కొత్తిమీర కట్టను, 4 చిన్న సైజు టమాటాలను తీసుకోవాలి. 2 ఉల్లిగడ్డలను మీడియం సైజువి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. 2 గంటల ఆయిల్ని వేయాలి. ఈ 2 గంటల ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. కడిగి కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి దూరగా వేగిన తర్వాత ఉల్లిగడ్డను వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాను వేసుకోవాలి. కట్ చేసుకొని కడిగిన మెంతెం కూర 2 కట్టలను కూడా వేసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇది నూనెలో బాగా మగ్గాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి ఇది నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వేయించుకొని పెట్టుకున్న పెసరపప్పుని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని ఇలా 2 గ్లాసుల వాటర్ని పోసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు ఉల్లిగడ్డ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.